యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో RRR భూ నిర్వాసితుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆర్టీఓ కార్యాలయం ఎదుట భారీ సంఖ్యలో రైతులు ధర్నాకు దిగారు. ధర్నాకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేత గంగిడి మనోహర్ రెడ్డి తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. జాతీయ రహదారిపై ధర్నా చేసేందుకు ప్రయత్నించిన RRR బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకుని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలైన్మెంట్ మారుస్తామని మాటిచ్చి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకుని అలైన్మెంట్ మార్చాలి, హెచ్ఎండీఏ పరిధి నుంచి మార్పు అవసరమని డిమాండ్ చేశారు. రైతుల కోసం పార్టీలకు అతీతంగా పోరాడతామని, భూమి కోల్పోయే వారికి భూమికి భూమి, మార్కెట్ ధర, నష్టపరిహారం తప్పనిసరిగా ఇవ్వాలని నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వ పరిధిలో ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వాళ్ళు దాన్ని మార్చి ఒకే రీతిలో ఉండాలి. భూసేకరణ విషయంలో కూడా మరి మంచి ధర కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడి నుంచి మంత్రిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, ఇద్దరు అన్నదమ్ములు మరి దీనికోసం కృషి చేయాలా. వాళ్ళ మాటలు కాదు చేతులలో చూపించాలి. శాసనసభ ఎన్నికల సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేము మారుస్తామని చెప్పేసి స్వయంగా వాళ్ళ యొక్క అధినాయకురాలు ప్రియాంక గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీతో చెప్పించారు. కాబట్టి మరి ఇక్కడి నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని మార్పించాలని చెప్పి తెలియజేస్తున్నాను. లేనట్టయితే ఈ చౌటుప్పల్ నుంచి మంత్రి నల్లగొండ కూడా వెళ్లకుండా రైతులు అడ్డుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.